వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మరింత కఠినంగా వ్యవహరిస్తామని ఎస్ఐ శ్రీను నాయక్ మరోసారి హెచ్చరించారు. మండలంలోని వివిధ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి స్థానిక సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సత్ప్రవర్తనతో మెలిగే వారికి పోలీసుల సహకారం ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికల నియమావళి ప్రశాంతంగా పూర్తయినప్పటికీ ప్రజల దృష్టి లెక్కింపు కార్యక్రమంపై నెలకొందని, ప్రస్తుతం ఎన్నికల ఫలితాలపై అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారన్నారు. అయితే ప్రజలు ఎవరికి వారు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, ప్రస్తుతం ఎన్నికల లెక్కింపులపై ఎన్ని వాదనలు వినిపించుకున్నా ప్రయోజనం లేదని, పొలిటికల్ ఫలితాల్లో హీట్ పెరిగిందని, గెలిచేది తమ అభ్యర్థులేనని పలు రాజకీయ పార్టీల వారు అంటున్నారన్నారు. అలాగే ప్రముఖ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో కవ్వింపు చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పలు చోట్ల రాజకీయ అలర్లు చెలరేగుతున్నాయని, ఇప్పటికే తమ బృందాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని, ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. ప్రజలకి విజ్ఞప్తి మరి హెచ్చరిక. ఎలక్షన్ జరిగి వారం రోజులు అయినప్పటికీ కూడా కొంతమంది ఇంకా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో కవింపు చర్యలకు పాల్పడుతున్నారు. సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టడం, అలాగే ఎదుటివాళ్ళని ఇబ్బంది కలిగేలాగా మెసేజ్లు పెట్టడం వల్ల ఎటువంటి అల్లరి జరిగిన అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. గతంలో మీ ఏదైనా వ్యక్తిగతమైన గడువులు ఉండొచ్చు ఒకరికొకరికి, లేదా పోలింగ్ రోజు మాట అనుకొని ఉండొచ్చు, లేదా అభ్యంతరాలు తెలియజేసి ఉండొచ్చు. అంతటితో వదిలేయాలి తప్ప ఎన్ని దృష్టిలో పెట్టుకొని గడవబడడానికి కొంతమంది కవింపు చర్యలు పాల్పడుతున్నారు. అలా చేసినట్లయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందనే విషయం గుర్తుపెట్టుకోండి. రేపు మీ పార్టీ గురించి మీ నాయకుడు మీ పార్టీ గురించి మీరు ఏదైతే కష్టపడ్డారో ఎదుటోళ్ళు కూడా అలాగే కష్టపడ్డారనే విషయాన్ని మీరు హుందాగా తీసుకోవాలి తప్ప అలా కాకుండా ఎదుటోళ్ళు పార్టీలో యాక్టివ్ ఉన్నాడు కాబట్టి వాడి సంగతి చూద్దాం మన ప్రభుత్వం వస్తే అని కొంతమంది ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకోవడాలు, సోషల్ మీడియాలో పెట్టుకోవడాలు జరుగుతుంది. అది మంచి పద్ధతి కాదు. దాన్ని హుందాగా తీసుకోండి. ప్రభుత్వం వస్తే సంక్షేమం, డెవలప్మెంట్ చూసుకోవాలి తప్ప వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం కోసం కాదనే విషయాలు మీ గ్రామ పెద్దలు, కుల పెద్దలందరూ కూడా హుందాగా మాట్లాడుకొని అటువంటి వాతావరణం లేకుండా చేసుకోండి. అలా కాకుండా ఎవరైనా సరే రిజల్ట్ వచ్చిన తర్వాత ఎవరైనా మీ వ్యక్తిగత కక్షలను దృష్టిలో పెట్టుకొని ఎదుటోళ్ళు ఇంటి మీదకి వెళ్ళి గడువులకు వెళ్ళడం కానీ, లేదా ఫైర్ క్రాకర్స్ దీపావళి మందులు కాల్చడం కానీ, డీజేలు పెట్టి అల్లరి చేయడాలు కానీ, బండి సైలెన్సర్ తీసుకొని అల్లరి చేయడాలు కానీ చేసినట్లయితే బండ్లు డీజేలను సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేసి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీకు కేసు నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా మీ భవిష్యత్తు పాడైపోతుంది. మీ జీవితాన్ని, మీ భవిష్యత్తుని పాడు చేసుకోకూడదు. ఒక్కసారి కేసు నమోదు చేసి సీట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ప్రైవేట్ ఉద్యోగం కానీ, గవర్నమెంట్ ఉద్యోగం కానీ, అలాగే విదేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ కూడా రాదనే విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ విషయాన్ని మీ బంధువులకి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్కి, మీ పిల్లలకి చెప్పి ఎక్కడ కూడా సోషల్ మీడియాలో స్టేటస్ పెట్టడం కానీ, మెసేజ్ పెట్టడం కానీ, దీపావళి మందులు కాల్చడం, డీజేలు కానీ, డ్యాన్సులు కానీ, అల్లరి చేయడం కానీ, గడవలు చేయకుండా మీరు కట్టుదిట్టం చేసుకుంటారని చెప్పి, అలాగే గ్రామ పెద్దలందరూ కూడా ఏ పార్టీ వచ్చినప్పుడు కూడా మనందరూ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఒకరినొకరు ముందాగా మాట్లాడుకొని శాంతి భద్రతలు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకుంటారని చెప్పి కోరుకుంటూ, అలా కాకుండా ఇలాంటి అలాగే ఎటువంటి అల్లరి పడినా కూడా అటువంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవడంతో పాటు సీట్ ఓపెన్ చేస్తామనే విషయం మీరు నోట్ చేసుకొని మీ భవిష్యత్తు పాటు చేసుకోకుండా ఉంటారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.